అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రహ్లాదుడు తండ్రికి చెప్పినటువంటి హరిభక్తి విశేషాలను గురించి చెప్పుకుందాం. హరిభక్తి లేనటువంటి సంసార జీవనము వృధా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు ప్రహ్లాదుడు. నిన్న నవవిధ భక్తులను గురించి చెప్పాడు. ఆ నవవిధ భక్తుల ద్వారా హరిని పూజిస్తూ ఎవరైతే తమ జీవితాలను గడుపుతూ ఉంటారో వారి జీవితములు సుఖమయమవుతాయి. అట్టివారు మోక్షానికి అర్హులవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హరినామస్మరణముతో హరిభక్తులుగా ఉండాలి నాన్నగారు. అంతేకాని ఈ పనికి మాలినటువంటి భవబంధాలతో పేటముడి వేసుకొని కూర్చోకూడదు అని చెప్పడం అనేటటువంటిది చేశాడు. హరిభక్తి లేనటువంటి సంసారములు వృధా అంటున్నాడు ఆయన. ఎలా అనట అదే చెప్తున్నాడు. అందేందూదయముల్ మహాభదిర శంకారావముల్ అందేందూదయముల్ మహాభదిర శంకారావముల్ మోక సద్గంధాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల లిట్ట వ్యర్థ సంసారముల్. హరిభక్తిని వదిలివేసినటువంటి వారి యొక్క సంసారములు వ్యర్థములట, ఎందుకు పనికిరానివట. ఒక గుడ్డివాడికి వెన్నెలకి చీకటికి తేడా తెలియదు. అటువంటి వాడికి వెన్నెలను చూపించామనుకోండి, ఏది చూపించినా ఒకటే పాపం ఆయనకి. అలాగే చెవిటి వాడికి శంఖధ్వని వినిపిస్తుందా? చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అంటుంటాం మనం. అటువంటి వాడికి అంటే హరిభక్తి లేనటువంటి వాడి ముందు హరిభక్తిని గురించి చెప్తే ప్రయోజనం ఏముంటుంది? అలాగే మూగవారికి మంచి గ్రంథాలను పఠించడం వలన ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? అలాగే నపుంసకులకు కామవంచ ఉన్నదనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుంది? కృతజ్ఞత చూపేటటువంటి వారికి బంధుత్వముల వలన ప్రయోజనం ఉండదు. బూడిదలో హోమం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, పరమేశ్వరుని ధ్యానం చేయకపోవడం వల్ల కూడా అటువంటి ఫలితమే ఉంటుంది. పిసినారులకు ధనము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాడు ఎంత సంపాదించినా రూపాయి కూడా ఖర్చు పెట్టుకోడు. అలాగే పందులకు సుగంధాలని చూపించామనుకోండి, ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అది నిరంతరము మురికిలో దొర్లాడుతూ ఉంటుంది, బురదలో దొర్లాడుతూ ఉంటుంది. అటువంటి దానికి అత్తరవాసనలు చూపిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి మానవుడిగా పుట్టిన తర్వాత హరినామస్మరణంతో జీవితాన్ని సఫలం చేసుకోవడం అనేటువంటిది చేయాలి. ఏ మానవుడైతే హరినామస్మరణముతో జీవితాన్ని సార్థకం చేసుకుంటాడో అటువంటి వాడికి శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం అనేటటువంటిది తెలుస్తుంది. ఆయన యొక్క కృపకు పాత్రులు అవుతారు వారందరూ కూడాను అని ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి వివరించడం అనేటటువంటిది చేశారటండి. అలాగే ఎవరైతే శ్రీ మహావిష్ణువునికి
హృదయపూర్వకమైనటువంటి భక్తి ప్రవృత్తులను ప్రకటిస్తారో వారికి నిజమైనటువంటి భక్తితత్వం అనేటటువంటిది అలవడుతుంది. అదే చెప్తున్నాడు అనమాట. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పరుషోత్తముని మీద బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరుచేరుమని ఎడి తండ్రి తండ్రి. తండ్రి అనేటటువంటి వాడు నాయన భక్తి ప్రపత్తులను అలవరుచుకొని పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకొని పరమాత్ముని యొక్క కృపకు పాత్రులు కావయ్యా అని చెప్తాడు ఏ తండ్రి అయినప్పటికీ కూడాను. మరి నువ్వేంటిలా చెప్తున్నావు? హరిని వైరిగా తీసుకొని అతనితో వైరం పెట్టుకొని లోకాలన్నింటినీ కూడా నీవు హరి భక్తి వివర్జితులుగా మార్చేస్తున్నావు. ఇది ధర్మము కాదు. సకల లోకాలకి మూలమైనటువంటి వాడు శ్రీహరి. కాబట్టి ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువును అర్చన చేస్తారో వారి యొక్క చేతులే చేతులు నాన్నగారు అంటున్నాడు. కమలాక్షు నర్శించు కరములు కరములు. ఆ కమలమల వంటి కన్నుల కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినటువంటి చేతులే చేతులట. మిగతా వాళ్ళని కూడా కర్రముక్కలేనట. అలాగే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. శ్రీనాథుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని పలికినటువంటి నాలుకే నాలుకట. అది మిగిలిన నాలుకలన్నీ కూడా నాలుకలు కాదు అంటున్నాడు. సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు. ఆ దేవతల రక్షకుడైనటువంటి శ్రీహరిని చూసినటువంటి చూపులే చూపులట. మిగతావన్నీ కూడా చూపులు కాదు అంటున్నాడు. శేషశాయికి మొక్కు శరము శరము. శేషుణ్ణి పడకగా చేసుకున్నటువంటి పాన్పుగా చేసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుకి మొక్కినటువంటిది శరం ఏదైతే ఉంటుందో, తల ఏదైతే ఉంటుందో అదే నిజమైనటువంటి తల. మిగతా అన్నీ కూడా తలలు కావు అంటున్నాడు. విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు. ఆ విష్ణు పదాన్ని, విష్ణు నామాన్ని విన్నటువంటి చెవులే చెవులట. మిగతా అన్నీ కూడా చెవులు కావు అంటున్నాడు. మధువైరిద విలిన మనము మనము. రాక్షసుడైనటువంటి మధువుకు శత్రువైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సును తెలుసుకున్నటువంటి వాడేని నిజమైనటువంటి మనస్సు. మిగతా అన్నీ కూడా మనసులు కావట. భగవంతు వల్లగొన్ను పదములు పదములు. భగవంతుని స్మరించి పూజించేటటువంటి పాదాలే పాదాలట. మిగతా అన్నీ కూడా పాదాలు కావంటున్నాడు. భగవంతు వల్లగొన్ను పదములు పదములు, పురుషోత్తముని మీద బుద్ధి విద్ధి. ఆ పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువుని యొక్క ధ్యానాన్ని చేసినటువంటి బుద్ధి ఏదైతే ఉందో, మనం నిలపగలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి బుద్ధి. అతన్ని పక్షాన ఆలోచన చేయనటువంటి బుద్ధి బుద్ధి కాదట. కాబట్టి నిరంతరము శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఉండాలి. ఎవరైతే అలా ధ్యానం చేస్తారో వారు నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు అవుతారు, హరిభక్తులు అవుతారు. ఎందరో హరిభక్తులు ఉన్నారు కదండి.
వారిలో మనం చేరాలి అంటే నిరంతరము ఆ హరినామస్మరణముతో మన మనస్సు, శరీరము, దృష్టి, మాట అన్నీ ఉండాలట. అలాగే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. ఏ రోజైతే శ్రీ మహావిష్ణువుని మనం ఆ మహాత్ముని యొక్క మహిమలను గురించి ఆలోచిస్తూ ఉంటామో ఆ రోజే నిజమైనటువంటి రోజట. మిగతా అన్నీ కూడా మంచి రోజులు కాదట. దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఆ చక్రహస్తుని యొక్క శ్రీ మహావిష్ణువుని యొక్క మహిమలను గురించి చెప్పేటటువంటి చదువు ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి చదువు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ప్రహ్లాదుడు నేర్చుకున్నది అదే. ఏమిటది? చదువులో మర్మం ఏది? శ్రీహరిని గురించి చదువుకోవడం, ఆయన యొక్క మహిమలను గురించి తెలుసుకోవడం, అదే నిజమైనటువంటి చదువు. అటువంటి చదువును ఎవరైతే చదువుకుంటారో అదే నిజమైనటువంటి చదువు అంటున్నాడు. కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు. కుంభినీదవుడైనటువంటి ఆ పరమాత్మని గురించి చెప్పినటువంటి గురువే నిజమైనటువంటి గురువు. తండ్రి హరుచేరుమని ఎడి తండ్రి తండ్రి. నాయనా, నీవు ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించుకొని శ్రీ మహావిష్ణువుని చేరడానికి ప్రయత్నం చేయి అని ఏ తండ్రి అయితే చెప్తాడో ఆ తండ్రే నిజమైనటువంటి తండ్రి. మరి మీరేంటి నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారు? హరిని వైరిగా భావిస్తున్నారు, ఇది ధర్మము కాదు కదా అని ప్రహ్లాదుడు తండ్రికే నీతులు చెప్పడానికి, భగవంతుని యొక్క భావనని కలగజేయడానికి హిరణ్యకశిపునికి చెప్పడం అనేటటువంటిది చేస్తున్నాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి ముక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెటి గురుడు గురుడు తండ్రి హరుచేరుమని ఎడి తండ్రి తండ్రి. నిజమైనటువంటి తండ్రి అంటే ఆయన భక్తి ప్రపత్తులను ఏర్పరచుకొని శ్రీ మహావిష్ణువునికి దగ్గరవ్వడానికి ప్రయత్నం చెయ్యి అని ఎవరైతే చెప్తారో ఆయనే నిజమైనటువంటి తండ్రిని ఆయన అని ఎవరు చెప్తారో ఆ తండ్రే నిజమైనటువంటి తండ్రి. కానీ మీరు దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారేమిటి నాన్నగారు అని ప్రశ్నించాడట ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని. ఇప్పుడు హిరణ్యకశిపుడు మాత్రం తక్కువడేం కాదు కదండి, ఆయన కూడా సమాధానం చెప్తాడు తర్వాత. కంజాక్షునికిగా నికాయంగు కాయమే పవన గుంభిత చర్మభస్త్రిగాగా వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి డక్కగాగా హరి పూజనములేని హస్తంబు హస్తమే కరుశాఖ నిర్మిత దర్విగాగా కమలేషు చూడని కన్నులు కన్నులే తన కుజజాలరంధ్రములుగాగా చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాగా విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాగా. విష్ణు భక్తి లేనటువంటి వాళ్ళు శరీరాన్ని ధరించినా ధరించకపోయినా ఒకటేనట. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు ఇక్కడ. కంజాక్షునకుగా నికాయంగు కాయమే పవన గుంభిత చర్మభస్రిగాక.
పరమాత్ముని యొక్క తత్వము తెలియనటువంటి శరీరము శరీరమే కాదట. మరేంటది? గాలితో నింపినటువంటి తోలుతిత్తట. అటువంటి తోలుతిత్తి ఎవరికి ఉంటుందయ్యా అంటే, శ్రీ మహావిష్ణువుని మనసులో నింపుకోనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క శరీరాలు ఎందుకు పనికిరానటువంటి శరీరాలు. ఎలాగూ శరీరము పనికిరానటువంటిదే. లోకములో ఉండేటటువంటి ప్రతి జీవి కూడాను, ప్రతి వృక్షము, ప్రతి చెట్టు, చేమ, గడ్డి పరక, ప్రతి జీవి కూడాను లోకాలకి ప్రయోజనాన్ని ఇస్తుందట. కేవలము మానవుని యొక్క శరీరమే ఎటువంటి ఫలితము ఇవ్వదట. మన వాళ్ళు చెప్తుంటారు పెద్దవాళ్ళు. గోవు, ఏనుగు దానిని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఏనుగు చచ్చినా బ్రతికినా ₹1,00,000 అంటారు. అలాగే గోవు బ్రతికి లోకానికి మేలు చేస్తుంది, మరణించి లోకానికి మేలు చేస్తుంది. బ్రతికినంత కాలం కూడా పాలిస్తుంది, కావలసినటువంటి మంచి వాయువులను ఇస్తుంది, చక్కని ఆరోగ్యప్రదమైనటువంటి పేడనేస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ధారణిస్తుంది. ఇన్ని రకాలుగా గోవు మనకు పనికొస్తుంది. అలాగే మరణించిన తర్వాత ఆ చర్మము కూడా మనకు ఉపయోగిస్తుంది. అలా లోకములో ఉండేటటువంటి జీవులన్నీ కూడాను లోకానికి ఏదో విధంగా మేలు చేయడం అనేటువంటిదే చేస్తాయట. అలా దేనికి పనికిరానటువంటిది శరీరమే ఏదయ్యా అంటే మానవుని శరీరమే. చనిపోగానే తగలేయడం చేస్తామంతే. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మిగతా జీవులన్నీ కూడాను ఎరువులుగా మారిపోతున్నాయి. భూమికి ఎరువుగా మారిపోతుంది. అలాగే జీవులన్నీ కూడా పుట్టి బ్రతికేంత వరకు కూడాను అవి సమాజ సేవకే తమ యొక్క జీవితాలను అర్పిస్తూ ఉంటాయి. పరోపకారాయ వహంతి నజ్యః పరోపకారాయ దుహాంతి గావః పరోపకారాయ వహంతి నజ్యః పరోపకారార్థమిదం శరీరం అని అంటారు కదండి. నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయా అంటే అది తాగడానికి కాదు, లోకములో ఉండేటటువంటి జీవులన్నింటికీ కూడాను దాహార్తిని తెచ్చడానికి అవి ప్రవహిస్తున్నాయట. అలాగే పరోపకారాయ ఫలంతి వృక్ష, వృక్షములన్నీ కూడాను ఎందుకు కాయలను కాస్తున్నాయి, పండ్లను అందిస్తున్నాయి అంటే జీవులన్నీ కూడా బ్రతకడం కోసం అవి పండ్లని కాయలని కాస్తున్నాయట. అవి ఎంత ఎత్తుకు ఎదిగినా వంగే ఉంటాయట. అలాంటి వృక్షములు వాటి యొక్క సేవని మనం గుర్తుంచుకోవాలి. పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ దుహాంతి గావః. గోవులు పాలెందుకు ఇస్తున్నాయి? అవి తాగడానికి కాదు, లోకములో ఉండేటటువంటి జీవులు బ్రతకడం కోసమని. మానవులు బతుకుతున్నారు, వాటి పిల్లలు బతుకుతున్నాయి. వాటితో పాటుగా సకల జీవులు కూడాను ఆ పాల యొక్క అంశాలను తీసుకొని బ్రతుకుతూ ఉన్నాయి. అలా పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ దుహాంతి గావః పరోపకారాయ వహంతి నజ్యః. నదులు కూడా ప్రవహిస్తున్నాయి. దేనికి ప్రవహిస్తున్నాయి? వాటిని అవి తాగడానికి కాదు, లోకములో ఉండేటటువంటి జీవులన్నింటికి కూడా దాహార్తిని తెచ్చడం కోసము నదులు ప్రవహిస్తున్నాయి. అలాగే పరోపకారార్థమిదం శరీరం, ఈ శరీరం ఉన్నది కూడా ఇతరులకు సహాయపడడమే. ఆ ఒక్కటే చేయట్లేదు మనం. ఇతరులకి సహాయపడపోవక్కర్లేదు, ఇతరులకి హాని చేయకుండా ఉంటే చాలు. కాబట్టి మనం మన శరీరము ఉపయోగపడాలి అంటే హరిభక్తి
పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే భక్తి తత్వం అనేటటువంటిది మనిషికి ఏర్పడుతుందో అప్పుడే దానగుణం అనేటటువంటిది వస్తుంది. ఆ దానగుణం ఎప్పుడైతే వచ్చిందో లోకానికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలా లోకాలకు మేలు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి శరీరం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి శరీరం. అలాగే ఎవరైతే హరినామస్మరణం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క శరీరము నిజమైనటువంటి శరీరం. అలా చేయనటువంటి శరీరములు తోలుతిత్తి వంటివి అని చెప్తున్నాడు ఇక్కడ ప్రహ్లాదుడు. కంజాక్షునకుగా నీ కాయంబు కాయమే పవన గుంభిత చర్మభస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమర్ధ్వనితోడి డక్కగాగా. ఆ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని కీర్తించినటువంటి గొంతు కూడా ఒక గొంతేనా? కాదది. ఏమవుతుందటది? ఢమఢమధ్వనితోడి డక్కగాగా. రేకు మీద కొడితే ఏమవుతుంది? పెద్ద పెద్ద శబ్దం వస్తుంది. మన శరీరం కూడా, మన గొంతు కూడా అటువంటి శబ్దమే చేస్తుంది. ఎప్పుడు? హరినామస్మరణం చేయనప్పుడు. ఎప్పుడైతే మనము హరినామస్మరణం చేయడం అనేటటువంటిది చేస్తామో అప్పుడు నిజమైనటువంటి భక్తి అనేటటువంటిది పెంపొందుతుంది. అప్పుడు నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కంఠం అవుతుంది అది. లేకపోతే అది ఢమఢమధ్వని వినిపించేటటువంటి డక్కలాగానే ఉండిపోతుంది. దానివలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే హరి పూజనములే నీ హస్తంబు హస్తమే. శ్రీ మహావిష్ణువునకు పూజ చేయనటువంటి చేతులనే అసలు కాదట. మరి ఏమవుతున్నాయట? తరుశాఖ నిర్మిత తర్విగాగా. ఎండిపోయినటువంటి కొమ్మల్ లాంటిదట. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి తరుశాఖ నిర్మిత తర్విగాగా. అలాగే కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుజజాలరంధ్రములుగాగా. ఆ కమలేశుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని చూడనటువంటి కన్నులు కదయ్యా. అవి ఏమవుతాయట? గోడకున్నటువంటి కన్నాలే అవుతాయట. గోడ అనేటటువంటిది మన శరీరం అయితే కన్నులు అనేటటువంటి ఆ శరీరానికి ఉండేటటువంటి రంధ్రాలు అవుతాయి తప్ప శ్రీ మహావిష్ణువుని చూడనటువంటి కన్నులు కుడ్యరంధ్రములే అవుతాయి. ఎవరైతే కనులారా శ్రీ మహావిష్ణువుని యొక్క పాదపద్మాలను వీక్షించగలుగుతారో వారి యొక్క కన్నులు నిజమైనటువంటి కన్నులు అవుతాయ్యా. చక్రి చింతనలే నీ జన్మంబు జన్మమే తరళ సలిల ముద్భుతంబుగాగా. ఆ చక్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని యొక్క భావనను మనసులో నిరంతరము చింతిస్తూ ఉండటం అనేటటువంటిది నిజమైనటువంటి జన్మం అవుతుందయ్యా. అలా చేయనటువంటి జన్మము బుద్భుతప్రాయమైపోతుంది. ఆకాశాత్ పతితం తోయం యదాగచ్చతి సాగర సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అంటారండి. ఆకాశం నుంచి పడుతున్నటువంటి ప్రతి నీటి బట్టు కూడాను సముద్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుందట. అలాగే మనం చేసేటటువంటి నమస్కారం అనేటటువంటిది పరమాత్ముడైనటువంటి మహానుభావునికి చేరుతుందట. అటువంటి శిఖరి చింతనలే ని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుతంబుగాగా. బొడగ నీటి బొడగ ఎంతసేపు ఉంటుంది? ఒక క్షణమే ఉంటుంది. మన జీవితం కూడా అంతే, క్షణభంగురం అంటారు కదండి. మన జీవితం కూడా క్షణభంగురమే. ఏ క్షణంలో వెళ్ళిపోతామో మనకే తెలియదు. అందులో ఈ కాలంలో నిజంగానే అసలు తెలియడం లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాడు మళ్ళీ ఇంటికి చేరతాడనేటటువంటి ఆలోచన ఎక్కడ కనిపించడం లేదు మనకి. అటువంటి ఆ తలంపే లేకుండా పోతుంది మనకి. కాబట్టి శిఖరి చింతనలే ని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుతంబుగాగా విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశుభుగాగా. విష్ణుభక్తి లేనటువంటి మానవుడు కాదట. విష్ణుభక్తి లేనటువంటి
మనిషి మనిషే కాదట, విష్ణు భక్తి లేనటువంటి పండితుడు పండితుడే కాదట. మరి ఎవడయ్యా వాడు అంటే పాదయుగముతోటి పశువుగాగా. పశువుకి 4 పాదాలు ఉంటాయి. మనిషి 2 పాదములు కలిగినటువంటి జీవి. కాబట్టి 2 పాదములు కలిగినటువంటి పశువుతో సమానమట హరిభక్తి లేనటువంటి వాడి యొక్క జీవితం. కాబట్టి హరినామస్మరణం చేసి హరిని కీర్తిస్తూ, హరిని స్మరిస్తూ, హరినామాన్ని ధ్యానం చేస్తూ మనసంతా, శరీరమంతా, హృదయమంతా హరి భావనతో నింపుకొని ఆయన కనుక మనం నిరంతరము పూజలు అర్చనలు చేస్తూ ఉంటే మనకు కావలసినటువంటివన్నీ కూడా ఆయనే అందిస్తాడండి. భగవంతుని చూపు అందరి మీద ఉంటుంది. నా మీద భగవంతునికి ఎందుకో చిన్న చూపు అని అనుకుంటుంటాం. అది అసలు ఉండదు ఎవరికి కూడా. భగవంతుడు అనేటటువంటి వాడు అలా చూడడు. కాకపోతే మన యొక్క మనస్థితి అనేటటువంటిది భగవంతుని పట్ల లేకపోతే అది మనకి చిన్న చూపుగానే అనిపిస్తుంది. కాబట్టి నిరంతరము మనము హరినామ స్మరణముతో చక్కగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ప్రహ్లాదుడు హిరణ్యకశిపునకు వివరించడం అనేటటువంటిది చేశాడు ఈ 3 పద్యాల ద్వారా. రేపు మనం అలా చెప్పినటువంటి ప్రహ్లాదునికి ఏ విధంగా హిరణ్యకశిపుడు స్ఫూర్తిని పొందగలిగాడు, అసలు స్ఫూర్తిని ఏం పొందుతాడు ఆయనకి ఎప్పుడన్నా నామస్మరణం అనేటటువంటిది తెలిస్తే కదా. రాక్షస స్మరణం తప్ప, రాక్షస స్వభావము కల తప్ప భగవద్భక్తి అనేటటువంటి భావన ఆయనలో లేదు ఎప్పుడు కూడా. తనే భగవంతునిగా ప్రకటించుకున్నాడు ఆయన. కాబట్టి ఆయనలో ఇంకా హరిభక్తి ఏ మూలన ఉంటుంది, ఏ మూలన కూడా ఉండదు. అటువంటి ఆ హిరణ్యకశిపుడు చివరికి గురువులను తిట్టడం ప్రారంభించాడు. ఏమయ్యా, మీరేదో నా కుమారుణ్ణి మంచి దారిలోకి తీసుకొస్తారని అనుకున్నాను. చక్కగా నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, రాక్షస ధర్మాన్ని, రాక్షస నీతిని, రాక్షస న్యాయాన్ని చెప్పి రాక్షస స్వభావము కలిగినటువంటి కుమారునిగా నా కుమారుని తీర్చిదిద్దుతారని అనుకున్నాను నేను. మీరు నన్ను మోసం చేస్తారా గురువులయ్యుండి? కాబట్టి ఇది గురువులకు తగినటువంటి పని కాదు. మీరేం గురువులయ్యా అసలు అని చెప్పేసి పాపం ఆ చండామార్కుల వారిని దూషిస్తాడు హిరణ్యకశిపుడు. ఎలా దూషించాడు, ఏమని దూషించాడు, చివరికి వారిని ఏమని బ్రతిమలాడుకున్నాడు, ఈ విషయాలన్నింటికి సంబంధించినటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి. అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు కూడా వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలగజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సెలవు.